శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం కొండగట్టు స్వయంభూ క్షేత్రం. ఈ క్షేత్రము 600 సంవత్సరాల నుండి ఇక్కడ భక్తులకు స్వామివారి దర్శనమిస్తున్నారు. పూర్వము ఋష్యాదులు ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ వారు పూజలు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా సంవత్సరం ఒకసారి శ్రీ స్వామివారిని ఋషులు పూజించుకుంటారు. ఇది ఋషి పూజితమైన క్షేత్రంగా ఇక్కడ విరాజిల్లుతుంది. ఈ క్షేత్రానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు స్వామివారిని దర్శించుకొని మేము వారికి ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది. మేము ఏమని కోరామంటే ఇక్కడ ఒక 100 రూమ్ల చౌల్ట్రీ కావాలండి, తర్వాత దీక్షా మండపం ఇక్కడ కావాలి. ఇక్కడ దీక్షా విరమణ చేసుకున్న తర్వాత భక్తులు ఈ టీటీడీకి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకునేటువంటి ఆచారం ఉందండి అని వారిని కోరగా వారు సానుకూలంగా స్పందించి ఆ వినతి పత్రాన్ని తీసుకువెళ్ళడం జరిగింది. ఇప్పుడు రేపు అనగా 3వ తారీఖు జనవరి 2026న వారు 10:30కు ఇక్కడ స్వామివారి దర్శనం కోసం చేస్తున్నారు. దర్శనం తర్వాత ఇక్కడ ఈ 96 గదుల శంకుస్థాపన, తర్వాత దీక్షా మండపం కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. స్వామివారికి వారు పట్టు వస్త్రాలు, తర్వాత పండ్లు, గజమాల, తర్వాత అష్టోత్తర సిద్ధ పూజ కోసం ఇక్కడ ఆకులు, తమలపాకులు, నాగవల్లి రచన ఇక్కడ విశేషంగా చేసుకుంటారు. అలాగే తర్వాత ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వారు వెళ్తారు. టీటీడీ నిధుల నుంచి ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిధులు వారి ద్వారా వచ్చాయో వారికి మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే టీటీడీ చైర్మన్ నాయుడు గారికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఇక్కడ ఆ నిధులతోని స్వామివారి సన్నిధానంలో ఒక వైభవం ఏర్పడుతుందని ఆశిస్తున్నాం. కాబట్టి మేము అందరం కూడా ఆంజనేయ స్వామి వారి మంగళాశాసనం వారికి పరిపూర్ణంగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై హనుమాన్. జై శ్రీమన్నారాయణ, జై శ్రీ ఆంజనేయ. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టుకి తిరుమల తిరుపతి దేవస్థానము తన నిధులని 35 కోట్లు 19 లక్షల రూపాయలు మా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఆ నిధులను మంజూరు చేసింది. దాంతో ఇక్కడ 96 గదుల నిర్మాణము మరియు దీక్షా విరమణ మండపాన్ని కూడా కట్టడం జరుగుతుంది. దానికి సంబంధించిన మన శంకుస్థాపన కార్యక్రమం రేపు 3 జనవరి 2026 రోజున గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఆంధ్రప్రదేశ్ వారు వచ్చి శంకుస్థాపన చేస్తున్నారు. దానికి సంబంధించిన అన్ని రకాల అరేంజ్మెంట్లు కలెక్టర్ గారి సూచనలకు అనుగుణంగా మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఈ నిధులు మంజూరు చేసినందుకు టీటీడీ చైర్మన్ గారికి మరియు సభ్యులకి నేను సదా సహకారాలు ఇంకా అవసరం ఉంటాయి మన కొండగట్టుకు. డెఫినెట్గా వారు సహకారం నిరంతరం ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు మరియు బిఆర్ నాయుడు గారు వారు వస్తున్నారు. మరియు ఇక్కడ ఉన్న మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు కూడా వారు వస్తున్నారు. ఈ కార్యక్రమంలోకి వస్తున్న వివిధ స్థాయి అధికారులు మరియు జిల్లా కలెక్టర్ గారికి పాల్గొంటున్నారు. He will address and go, that's all. So అంత ఇక్కడ రెస్ట్రిక్ట్ అంతే. మీరు ఏమైనా ప్రెస్ దీనిలో రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇన్ దిస్ ఆల్సో యూ కెన్ రెస్ట్రిక్ట్. ఇఫ్ రిక్వైర్డ్ ఐ విల్ ప్రొవైడ్ 1 more barricade యాజ్ పర్ రిక్వైర్మెంట్. మరి ప్రెస్ ఇక్కడ మరి బ్యారికేడ్ ఇంకా ఇప్పుడు ఆల్రెడీ 2 చేస్తున్నారు కదా, 2 కమాండ్ చేస్తున్నారు. లోపల కూడా చేయమంటే చేస్తారంట. ఓన్లీ ప్రెస్ వాళ్ళ కోసం సెపరేట్. రాగా